హలో గాయ్స్, మనకి మొన్న ఆర్సీబీ 6 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ మీద గెలిచి దాదాపు 18 ఇయర్స్ నుంచి ఏదైతే ఒక ట్రోఫీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ ట్రోఫీ దక్కించుకుంది కదా. అయితే మరి ఒక దశలో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ గెలిచిద్దేమో అన్న సినారియో కనిపించింది. ఎప్పటి వరకు? 13th ఓవర్ వరకు. సో మరి 13th ఓవర్లో ఒక టర్నింగ్ పాయింట్ జరిగిందనమాట. ఆ టర్నింగ్ పాయింట్ కనుక జరగకపోయినట్టయితే మ్యాచ్ ఖచ్చితంగా పీపీకేసే గెలిచేది. ఎందుకంటే మనకి ఫస్ట్ పీపీకేస్ బ్యాటింగ్ చూసుకుంటే ఫస్ట్లో వాళ్ళ ప్రియాంశ్ ఆర్య, అలాగే ప్రభసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళ ముగ్గురు మరీ అంతగా ఆకట్టుకోపోయినా సరే దాని తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీష్, సో అతను చూసుకుంటే 23 బాల్స్లో 39 రన్స్ చేశాడు. సో మరి అతను ఉన్నంతసేపు కూడా ఖచ్చితంగా పీబీకేసే గెలిచిద్ది అన్న సినారియో క్రియేట్ చేశాడు. సో దాని తర్వాత 13th ఓవర్ కృణాల్ పాండ్యా వేసిన ఓవర్లో చూసుకుంటే అతను లాంగ్ ఆన్ దిస్గా ఒక భారీ షాట్ కొట్టాడు. సో మరి అక్కడ మరి బౌండరీ లైన్ దగ్గర మరి లియామ్ లివింగ్స్టోన్, సో అతను గాల్లోకి ఎగురుతూ ఒక క్యాచ్ పట్టాడు. ఆ క్యాచ్ కనుక పట్టకపోయినట్టయితే ఈరోజు సినారియో వేరే విధంగా ఉండేదని చెప్పాలి. సో మరి జోష్ ఇంగ్లీష్ ఉన్నంతసేపు కూడా ఖచ్చితంగా పీబీకేసే గెలిచిద్ది అని అనుకున్నాం. సో మరి జోష్ ఇంగ్లీష్ ఎప్పుడైతే ఆ క్యాచ్ అవుట్ అయిపోయాడో సో అప్పటితో మ్యాచ్ స్వరూపమే చేంజ్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చిన నెహల్ వతీరా చూసుకుంటే జిడ్డు బ్యాటింగ్ ఆడాడు. సో దాని తర్వాత వాళ్ళు చేసి చేయడం కూడా చాలా కష్టంగా మారింది. సో ఏదైనా సరే మరి మ్యాచ్ మొత్తానికి కూడా టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉందా అంటే మరి జోష్ ఇంగ్లీష్ క్యాచ్ అనే చెప్పాలి.